శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ షష్ఠోధ్యాయ శివస్తుతి వ్యాస ఉవాచ తస్మిన్ దైత్యాధిపే పౌరే సభ్రాతరి విమోహితే సనత్కుమార కిం వాసీత్ తదా చక్ష్వాఖిలం విభో. వ్యాసుడిట్లు పలికెను, ఓ సనత్కుమార ప్రభు, రాక్షసరాజు అతని సోదరులు మరియు పౌరులు ఈ విధముగా మోహంలో పడగా తరువాత ఏమి జరిగెనో ఆ సమస్త విషయమును నాకు వివరముగా చెప్పుము. సనత్కుమార వాచ త్రిపురే చ తథాభూతే దైత్యే త్యక్త శివార్చనే స్త్రీధర్మే నిఖిలే నష్టే దురాచారే వ్యవస్థితే కృతార్థ ఇవ లక్ష్మీసో ముమాపతిం నివేదితుం తచ్చరిత్రం కైలాస మగమద్దరిః తస్యోపకంఠం స్థిత్వాసౌ దేవైః సహ రమాపతిః తతో భూరి సచ బ్రహ్మ పరమేణ సమాధినా మనసా ప్రాప్య సర్వజ్ఞం బ్రహ్మణా స హరిస్తదా తుష్టావ వాగ్భిరిష్టాభిః శంకరం పురుషోత్తమః. సనత్కుమారుడిట్లు పలికెను, త్రిపురములు అట్లు భ్రష్టమైనవి, త్రిపురాసులు శివార్చనను విడనాడిరి, స్త్రీధర్మం అంతయు నాశనమయ్యెను, దురాచారము స్థిరపడెను. లక్ష్మీపతియగు విష్ణువు ఇట్లు కృతార్థుడై ఆ వృత్తాంతమును శివునకు నివేదించుటకు దేవతలతో కూడి కైలాసమునకు వెళ్ళెను. లక్ష్మీపతియగు విష్ణువు దేవతలతో కూడి కైలాసమునకు సమీపములో నుండి పరమ సమాధిలోనికి వెళ్ళెను. బ్రహ్మ కూడా అటులనే చేసెను. అప్పుడు పురుషోత్తముడగు విష్ణువు మరియు బ్రహ్మ సమాధిలో మనస్సుతో సర్వజ్ఞుడగు శంకరుని దర్శించి అభీష్టములగు వచనములతో స్తుతించిరి. విష్ణురువాచ మహేశ్వరాయ దేవాయ నమస్తే పరమాత్మనే నారాయణాయ రుద్రాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే ఏవం కృత్వా మహాదేవం దండవత్ ప్రణిపత్యః జజాప రుద్ర మంత్రం చ దక్షిణామూర్తి సంభవం జలే స్థిత్వా సార్ధకోటి ప్రతిమం తన్మనాః ప్రభుః సంస్మరన్ మనసా శంభుం స్వప్రభుం పరమేశ్వరం తావద్దేవాస్తదా సర్వే తన్మనస్కా మహేశ్వరం. విష్ణువు ఇట్లు పలికెను, పరమాత్మ బ్రహ్మ విష్ణు రుద్రుల రూపములను దాల్చినవాడు మహేశ్వరుడు ప్రకాశ స్వరూపుడు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి మహాదేవునకు సాష్టాంగ ప్రణామము ఆచరించి దక్షిణామూర్తి ఋషిగాగల రుద్రమంత్రమును జపించెను. ఆ విష్ణుప్రభుడు నీటిలో నిలబడి మనస్సును తన ప్రభువు పరమేశ్వరుడు అగు శంభునిపై నిలిపి ఆయనను స్మరిస్తూ 1.5 కోట్ల జపమును చేసెను. అంతవరకు ఆ దేవతలందరూ మహేశ్వరుని మనస్సులో నిలిపి ధ్యానించిరి. దేవా ఊచుః నమస్సర్వాత్మనే తుభ్యం శంకరాయార్తిహారిణే రుద్రాయ నీలకంఠాయ చిత్రూపాయ ప్రచేతసే గతిర్నః సర్వదాత్వం హి సర్వాపద్వినివారకః త్వమేవ సర్వదాస్మాభిర్వేద్యో దేవారిసూదనః త్వమాదిస్త్వమనాదిశ్చ స్వానందాశ్చాక్షయ ప్రభుః ప్రకృతేః పురుషస్యాపి సాక్షాత్ స్రష్టా జగత్ప్రభుః త్వమేవ జగతాం కర్తా భర్తా హర్తా త్వమేవ హి బ్రహ్మా విష్ణుర్హరో భూత్వా రజసత్వ తమోగుణైః. దేవతలిట్లు పలికిరి, సర్వాత్మకుడు మంగళకరుడు కష్టములను పారద్రోలువాడు నీలకంఠుడు చైతన్య స్వరూపుడు జ్ఞానఘనుడు అగు నీకు నమస్కారము. ఆపదలనన్నింటినీ నివారించే నీవే మాకు సర్వకాలములలో శరణు అగుచున్నావు. దేవశత్రువులను సంహరించువాడా, సర్వకాలములలో మాచే తెలియదగిన వాడవు నీవే. నీవు సర్వకారణుడవు, నీకు కారణము లేదు. నీవు ఆనందఘనుడవు, వినాశము లేని ప్రభుడవు. ప్రకృతి పురుషులనిద్దరినీ సృష్టించిన జగదీశ్వరుడవు నీవే. రజసత్వ తమో గుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రరూపములను దాల్చి జగత్తులను సృష్టించి పాలించి సంహరించువాడవు నీవే. తారకోసి జగత్యస్మిన్ సర్వేషా మదిపోవ్యయః వరదో వాగ్మయో వాచ్యో వాచ్యవాచక వర్జితః యాచ్యో ముక్త్యర్థమీశానో యోగిభిర్యోగవిత్తమైః హృత్పుండరీక వివరే యోగినాం త్వం హి సంస్థితః వదంతి వేదాస్త్వాం సంతః పరబ్రహ్మస్వరూపిణం భవంతం తత్వమిత్యాద్య తేజోరాశిం పరాత్పరం పరమాత్మానమిత్యాహురస్మిన్ జగతి యద్విభో త్వమేవ సర్వాత్మన్ త్రిలోకాధిపతే భవ. ఈ లోకములో రక్షకుడవు, సర్వేశ్వరుడవు, నాశము లేనివాడవు, వరములనిచ్చువాడవు, శబ్దస్వరూపుడవు, శబ్ద ప్రమాణముచే నిరూపింపబడేవాడవు, వాచ్య వాచక భావనమునకు అతీతుడవు నీవే.
యోగ విశారదులకు యోగులు ముక్తి కొరకు ఈశానుడవగు నిన్ను ప్రార్థించెదరు. నీవు యోగుల హృదయ పుండరీకమునందలి ఆకాశములో స్థిరముగా నుండెదవు. పరబ్రహ్మ స్వరూపుడు తేజోనిధి ప్రకృతి కంటే పరుడు అగు నిన్ను పవిత్రములగు వేదములు తత్వమసి ఇత్యాది మహావాక్యములతో ప్రతిపాదించుచున్నవి. హే విభో, ఈ జగత్తులోని సర్వము నీవే, పరమాత్ముడవు నీవేనని ఋషువులు చెప్పెదరు. హే సర్వాభవ, సర్వము నీ స్వరూపమే, ముల్లోకములకు ప్రభువు నీవే. దృష్టం శ్రుతం స్తుతం సర్వం జ్ఞానమానం జగద్గురో, అనోరల్పతరం మహతోపి మహత్తరం, సర్వతః ప్రాణిపాదాంతం సర్వతోక్షి శిరోముఖం, సర్వతః శ్రవణఘ్రాణం త్వాం నమామి చ సర్వతః, సర్వజ్ఞం సర్వతో వ్యాపిన్ సర్వేశ్వర మనావృతం, విశ్వరూపం విరూపాక్షం త్వాం నమామి చ సర్వతః, సర్వేశ్వరం భవాధ్యక్షం సత్యం శివమనుత్తమం, కోటి భాస్కర సంకాశం త్వాం నమామి చ సర్వతః. ఓ జగద్గురు, చూడబడే వినబడే తెలియబడే సర్వము నీవే. నీవు అణువు కంటే సూక్ష్మతరుడవు, మిక్కిలి పెద్దదానికంటే పెద్దవాడవు అని ఋషులు చెప్పుచున్నారు. సర్వత్రా నీ చేతులు, కాళ్ళు, కళ్ళు, శిరస్సులు, ముఖములు, చెవులు, ముక్కులు గలవు. సర్వాత్మకుడవు నీకు నమస్కారము. ఓ సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, మాయావరణము లేనివాడు, జగద్రూపుడు, ముక్కంటి అగు నిన్ను అన్ని దిక్కులయందు నమస్కరించుచున్నాను. సర్వేశ్వరుడు, జగదధ్యక్షుడు, సత్యస్వరూపుడు, మంగళస్వరూపుడు, సర్వోత్కృష్టుడు, కోటి సూర్యుల కాంతి గలవాడు అగు నీకు సర్వ దిక్కులయందు నమస్కరించుచున్నాను. విశ్వదేవ మనాద్యంతం షడ్వింశత్కమనీశ్వరం, ప్రవర్తకం చ సర్వేషాం త్వాం నమామి చ సర్వతః, ప్రవర్తకం చ ప్రకృతేః సర్వస్య ప్రపితామహం, సర్వవిగ్రహమీశం హి త్వాం నమామి చ సర్వతః. ఏవం వదంతి వరదం సర్వావాసం స్వయంభువం, శృతయః సారంగం శృతి సారవిదశ్చయే. జగత్తునకు ప్రభువు, ఆద్యంతములు లేనివాడు, 26 తత్వములను ప్రవర్తిల్లజేయువాడు, తనకంటే పైన ప్రభువు లేనివాడు, సర్వప్రాణులను ప్రవర్తిల్లజేయువాడు అగు నిన్ను అన్ని వైపుల నుండి నమస్కరించుచున్నాను. ప్రకృతికి చైత్యమును నిచ్చి అనుగ్రహించేవాడు, సర్వజగత్తును సృష్టించి బ్రహ్మకు తండ్రి, సర్వదేవతా స్వరూపుడు, ఈశ్వరుడు అగు నిన్ను అన్ని విధములుగా నమస్కరించుచున్నాను. వేదములు వేదవేత్తలు నిన్ను వరములనిచ్చువాడనియు, సర్వులకు అధిష్టానమనియు, స్వయం సిద్ధుడవనియు వర్ణించుచున్నారు. అదృశ్యమస్మాభిరనేక భూతం త్వయా కృతం యద్భవతాధ లోకే, త్వామేవ దేవాసుర భూసురాశ్చ అన్యే చ వై స్థావర జంగమాశ్చ, పాహ్యనన్యగతీన్ శంభో సురాన్నో దేవవల్లభ, నష్టప్రాయాం త్రిపురతో వినిహత్యాసురాన్ క్షణాత్, మాయయా మోహితాస్తేద్య భవతః పరమేశ్వరః, విష్ణునా ప్రోక్త యుక్త్యాత ఉజ్జిత ధర్మతః ప్రభో. నీవు ఈ లోకములో సృష్టించిన వివిధ ప్రాణి సమూహములను మేము పూర్తిగా చూడజాలము. దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణులు మరియు ఇతర చరాచర ప్రాణులు నిన్నే శరణుజొచ్చుచున్నారు. ఓ దేవదేవ శంభో, మాకు నీవు తక్క మరి యొక్క గతి లేదు. త్రిపురాసురులు దేవతలను ఇంచుమించు నశించిన వారినిగా చేసినారు. నీవు క్షణములో ఆ రాక్షసులను సంహరించి మమ్ములను కాపాడుము. ఓ పరమేశ్వర, వారి నాడు నీ మాయచే మోహమును పొంది ఉన్నారు. ఓ ప్రభు, విష్ణువు చెప్పిన ఉపాయముచే వారు ధర్మభ్రష్టులై ఉన్నారు. సంత్యక్త సర్వధర్మాశ్చ బౌద్ధాగమ సమాశ్రితాః, అస్మద్భాగ్యవశాజ్జాత దైత్యాస్తే భక్తవత్సల, సదా త్వం కార్యకర్తా హి దేవానాం శరణప్రద, వయం తే శరణాపన్న యథేచ్ఛసి తథా కురు. ఓ భక్తప్రియ, మా భాగ్యవశముచే ఆ రాక్షసులు సర్వధర్మములను విడనాడి బౌద్ధ ధర్మమును ఆశ్రయించి ఉన్నారు. శరణునిచ్చువాడా, నీవు సర్వదా దేవకార్యములను చేయుచుంటివి. మేము నిన్ను శరణుజొచ్చితిమి, నీకు నచ్చిన రీతిగా చేయుము. సనత్కుమారో వాచ ఇతి స్తుత్వా మహేశానం దేవాస్తు పురస్థితాః, కృతాంజలి పుటాదీనాః ఆసన్ సన్నతమూర్తయః, స్తుతశ్చైవం సురేంద్రాద్యైర్విష్ణోర్జాప్యేన చేశ్వరః, అగచ్చత్తత్ర సర్వేశో వృషమారుహ్య హర్షితః, విష్ణుమాలింగ్య నందీసాద వరుహ్య ప్రసన్నధీః, దదర్శ సుదృశస్తత్ర నందీ దత్తకరోఖిలాన్, అధ దేవాన్ సమాలోక్య కృపాదృష్ట్యా హరింహరః, ప్రాహ గంభీరయావాచ ప్రసన్నః పార్వతీపతిః. సనత్కుమారుడిట్లు పలికెను,
దేవతలు దీనులై తలలు వంచి చేతులు జోడించి ఈ విధముగా మహేశ్వరుని స్తుతించి ఆయన ఎదుట నిలబడిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు ఇట్లు స్తుతించగా మరియు విష్ణువు చేసిన జపము చేత ఆనందించిన సర్వేశ్వరుడగు శివుడు వృషభమును అధిష్ఠించి అతడుకు విచ్చేసెను. ప్రసన్నమగు మనస్సు గల శివుడు వృషభము నుండి దిగి విష్ణువుని కౌగిలించుకొని నందిపై చేతిని ఉంచి దయతో కూడిన చూపులతో అందరినీ చూచెను. పార్వతీపతియగు హరుడు దయాదృష్టితో దేవతలను విష్ణువుని చూచి ప్రసన్నుడై గంభీరమగు వాక్కుతో నిట్లనెను. శివౌవాచ జ్ఞాతం మయేధమధున దేవకార్యం సురేశ్వర విష్ణోర్మాయాబలం చేవ నారదస్య చ ధీమతః తేషామధర్మ నిష్ఠానాం దైత్యానాం దేవసత్తమ పురత్రయ వినాశం చ కరిష్యేహం న సంశయః పరం తు తే మమ దైత్య మద్భక్తా దృఢమానసాః అధవధ్యా మయైవ సుర్వ్యాజత్యక్త పురుషోత్తమాః విష్ణుర్హన్యాత్ పరో బాధ యత్యాజితవృషాః కృతాః దైత్యా మద్భక్తిరహితాః సర్వే త్రిపురవాసినః. శివుడిట్లు పలికెను, ఓ ఇంద్ర, ఈ దేవకార్యమును గురించి నేను ఎరుంగుదును. విష్ణువు యొక్క మాయాశక్తి మరియు బుద్ధిమంతులకు నారదుని చాతుర్యము నాకు తెలిసినవే. ఓ దేవశ్రేష్ఠ, అధర్మనిష్ఠులకు ఆ రాక్షసుల త్రిపురములను నేను నిస్సందేహముగా నశింపజేసేదను. కానీ ఆ రాక్షసోత్తములు నా భక్తులు, దృఢమగు మనశక్తి గలవారు. కానీ వారు మీ మోసముచే ఉత్తమమగు ధర్మమును విడనాడినారు. వారిని నేను మాత్రమే సంహరించవలెను. కానీ వారు ధర్మ మార్గమును విడనాడునట్లు చేయబడినారు. ఇప్పుడు త్రిపురములు యందు నివసించే రాక్షసులందరూ నా భక్తికి దూరమైనారు. కావున వారిని విష్ణువు గాని మరొకరు గాని సంహరించవచ్చును. ఇది శంభోస్తు వచనం శ్రుత్వా సర్వే దివౌకసః విమనస్కా బభూవుస్తే హరిశ్చాపి మునీశ్వర దేవాన్ విష్ణుముదాసీనం దృష్ట్వా చ భవత్కృద్విధిః కృతాంజలి పుటశంభుం బ్రహ్మ వచనమబ్రవీత్. ఓ మహర్షి, శంభుని ఈ మాటను విని సమస్త దేవతలు మరియు విష్ణువు కూడా నిరుత్సాహమును పొందిరి. దేవతలు మరియు విష్ణువు నిరుత్సాహముగానుంటును గాంచి సృష్టికర్తయకు బ్రహ్మ చేతులు జోడించి శంభునితో ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ న కించిద్ విద్యతే పాపం యస్మాత్వం యోగవిత్తమః పరమేశః పరబ్రహ్మ సదా దేవర్షిరక్షకః తవైవ శాసనాత్తే వై మోహితాః ప్రేరకో భవాన్ త్యక్త స్వధర్మాత్వత్పూజాః పరవధ్యాస్తథాపిన అతస్త్వయా మహాదేవ సురర్షి ప్రాణరక్షక సాధూనాం రక్షణార్థాయ హంతవ్యాం మ్లేచ్ఛజాతయః రాజ్ఞస్తస్య న తత్పాపం విద్యతే ధర్మతస్తవ తస్మాద్రక్షే ద్విజాన్ సాధూన్ కంటకాద్వై విశోధయేత్. బ్రహ్మ ఇట్లు పలికెను, దీనిలో మేము చేసిన పాపము ఏదీ లేదు. ఏమనగా నీవు యోగులలో శ్రేష్ఠుడవు, పరమేశ్వరుడువు, పరబ్రహ్మవు. నీవు దేవతలను ఋషులను సర్వకాలములలో రక్షించదవు. నీ ఆజ్ఞ చేతనే వారు మోహమును పొందినట్లు చేయబడేదు. ప్రేరకుడవు నీవే. వారు స్వధర్మమును విడనాడి నీ పూజను మానివేసిరి. అయినను వారికి ఇతరుల చేతిలో మరణము లేదు. ఓ మహాదేవ, నీవు దేవతల మరియు ఋషుల ప్రాణులను రక్షించువాడవు. కావున సత్పురుషుల రక్షణ కొరకై మ్లేచ్ఛజాతులను సంహరించుము. నీ ధర్మమును పాటించు రాజులకు దుష్టశిక్షణ వలన పాపము కలుగదు. కావున రాజు లోకకంటకులను సంహరించి బ్రాహ్మణులను సాధువులను రక్షించవలెను. ఏవమిచ్చే ద్విహాన్యత్ర రాజా చేద్రాజ్యమాత్మనః ప్రభుత్వం సర్వలోకానాం తస్మాద్రక్షస్వ మాచిరం మునీంద్రేశాస్తథా యజ్ఞ వేదాశాస్త్రాదయోఖిలాః ప్రజాస్తే దేవదేవేశ హ్యయం విష్ణురపి ధ్రువం దేవతా సార్వభౌమస్త్వం సమ్రాట్ సర్వేశ్వర ప్రభో పరివారస్తవైవైష హర్యాది సకలం జగత్. ఇహలోకములో రాజ్యమును పరలోక సుఖములను కోరు రాజు సాధురక్షణను చేయవలెను. అన్నింటికీ రాజువు నీవు గనుక శీఘ్రమే రక్షింపుము. ఓ దేవదేవా ఈశ్వర, మహర్షులు, ఇంద్రుడు, దిక్పాలకులు, యజ్ఞములు, వేదములు, శాస్త్రములు మొదలగునవి మరియు సమస్త దేవతలు నీ రాజ్యములోని పౌరులు అగుదురు. విష్ణువు కూడా వారిలో ఒకడు, ఇది నిశ్చయము. ఓ ప్రభు, నీవు దేవతలకు సార్వభౌముడవు, సమ్రాట్టు నీవే. నీవు సర్వేశ్వరుడవు. విష్ణువుతో సహా ఈ జగత్తు అంతయు నీ పరివారమే గదా. యువరాజో హరిస్తేజ బ్రహ్మాహం తే పురోహితః రాజకార్య కరస్సక్రస్త్వదాజ్ఞా పరిపాలకః దేవా అన్యేపి సర్వేశ తవ శాసన యంత్రితాః స్వస్వకార్య కరా నిత్యం సత్యం సత్యం న సంశయః. పుట్టుక లేనివాడా, విష్ణువు నీకు యువరాజు, బ్రహ్మనగు నేను నీకు పురోహితుడను. నీ ఆజ్ఞను పాలించే ఇంద్రుడు నీకు రాజకార్యములను చక్కబెట్టు మంత్రి వంటివాడు. సర్వమును పాలించువాడా, నీ శాసనముచే నియంత్రింపబడే ఇతర దేవతలు కూడా నిత్యము తమ తమ కర్తవ్యములను అనుష్ఠించెదరు. ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. సనత్కుమారో వాచ ఏతత్ శ్రుత్వా వచస్తస్య బ్రహ్మణః పరమేశ్వరః
ప్రత్యువాచ ప్రసన్నాత్మ శంకర సురపో విధిం. సనత్కుమారుడిట్లు పలికెను. బ్రహ్మ యొక్క ఈ మాటను విని పరమేశ్వరుడు దేవతలను రక్షించువాడు నగు శంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడే బ్రహ్మకు ఇట్లు బదులిడెను. శివౌవాచ హే బ్రహ్మన్, యద్యహం దేవరాజ సమ్రాట్ ప్రకీర్తితః తత్ప్రకారో నమే కశ్చిద్ గృహ్ణీయాం యమిహ ప్రభుః. రథో నాస్తి మహాదివ్యస్తాదృక్ సారథినా సహ ధనుర్బాణాదికం చాపి సంగ్రామే జయకారకం. యమాస్తాయ ధనుర్బాణాన్ గృహీత్వా యోజ్య వై మనః నిహనిష్యామ్యహం దైత్యాన్ ప్రబలానపి సంగరే. శివుడిట్లు పలికెను. ఓ బ్రహ్మ, నేను దేవతలకు ప్రభువునని సమ్రాట్నని నీచే కీర్తింపబడితిని. సరే, ఆ రాక్షసులను సంహరించే సామాగ్రి ఏదియూ నా వద్ద లేదు. నేను సమర్థుడనే, కానీ ఏ సాధనములను నేను స్వీకరించవలను? సారథితో కూడిన మహాదివ్యమగు రథము లేదు. యుద్ధములో జయమును కలిగించే ధనుస్సు, బాణములు మొదలగు సాధనములైనను లేవు. నేను ఏ ధనుర్బాణములను చేపట్టదగును? నేను మనస్సున లగ్నము చేసి ధనుర్బాణములను చేపట్టి యుద్ధములో మహాబలశాలురగు రాక్షసులైనను సంహరించగలుగుదును. సనత్కుమారో వాచ అద్య స బ్రహ్మకా దేవాః సేంద్రోపేంద్రాః ప్రహర్షితాః శ్రుత్వా ప్రభోస్తదా వాక్యం నత్వా ప్రోచుర్మహేశ్వరం. సనత్కుమారుడిట్లు పలికెను. అప్పుడు బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు మరియు ఇతర దేవతలు ప్రభుని ఆ వాక్యమును విని మిక్కిలి ఆనందించిరి. వారు మహేశ్వరునకు నమస్కరించి ఇట్లు పలికిరి. దేవా ఊచుః వయం భవామ దేవేశ తత్ప్రకారా మహేశ్వర రథాదికా తవ స్వామిన్ సన్నద్ధా సంగరయాహి ఇత్యుక్త్వా సంహతా సర్వే శివేచ్ఛా మదిగమ్యః. పృథగూచుః ప్రసన్నాస్తే కృతాంజలి పుటాసురాః. దేవతలిట్లు పలికెరు. ఓ దేవదేవ మహేశ్వర స్వామి, యుద్ధమునకు సంసిద్ధముగా నుండే రథాది సాధనములుగా మారి మేము నీకు తోడ్పడదెము. దేవతలందరూ ఒకచోగూడి శివుని అభిలాషను అర్థము చేసుకుని ఆనందించిరి. వారు చేతులను జోడించి ప్రసన్నమగు మనస్సుతో పై విధముగా వేర్వేరుగా విన్నవించుకొనిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శివస్తుతి వర్ణనం నామ షష్ఠోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందలి యుద్ధఖండములో శివస్తుతి అను 6వ అధ్యాయము ముగిసినది.